MG9 న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ అధిష్టానం ఎమ్మిగనూరు బీజేపీకి కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తామంటూ తెరపైకి బీజేపీ ఇన్ఛార్జి కేఆర్ మురహరిరెడ్డి పేరుతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మురహరిరెడ్డి రాష్ట్రంలోని బీజేపీ పార్టీలో బలమైన క్యాడర్ కలిగిన లీడర్. బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరితో దీర్ఘకాలికంగా నాయకత్వంలో పనిచేయడంతో అవకాశాలు ఉన్నాయి అని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుట్టా రేణుక ఆందోళన. బుట్టా రేణుక స్థానికేతరులు కావటం, మురహరిరెడ్డి చేతుల్లో పరాజయం ఖాయమని చోట నాయకులు సంబరాలు. నియోజకవర్గంలో బలమైన క్యాడర్, ప్రజాదరణ కలిగిన నాయకుడు మురహరిరెడ్డి అని పొత్తులో భాగంగా టీడీపీ జనసేన కలిసి వస్తే బీజేపీ అభ్యర్థి 20,000 మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. MG9 న్యూస్ తో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ జర్నలిస్టు సురేష్. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ దౌర్జన్యాలని ఈరోజు ప్రశ్నించేదానికి కేంద్ర మంత్రివర్యులుగానే ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలు ఈ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేసినారని చెప్పి ప్రజలలో తీసుకుపోవడము, తర్వాత ఎమ్మెనూరులో కానీ 9 సంవత్సరాలు నా ఎంట ఉండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కాబట్టి భారీ సంఖ్యలో ఈరోజు ఈ బహిరంగ ఎమ్మెనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క బూత్ కమిటీలు వేసుకొని ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గురించి ప్రజల పక్షాన నిలబడి నేను ప్రజల కోసం పోరాటం చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు అలయన్స్ గిన జరిగితే ఎమ్మెనూరు నియోజకవర్గంలో నాకు అవకాశం గిన కల్పిస్తే ఎమ్మెనూరులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసేదానికి ప్రతి ఒక్క కార్యకర్త నా వెంట ఉండి నాకు ఈరోజు భరోసా ఇచ్చినారు. అదేవిధంగా మేము అత్యధిక మెజార్టీతో కానీ ఎమ్మెనూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అలయన్స్ భాగంలో కర్నూలు జిల్లాలో ఎమ్మెనూరు కానీ ఉంది అని అంటున్నారు. అది ఉంటే ఖచ్చితంగా మాకు అలయన్స్లో వస్తే మేము ఖచ్చితంగా ఎమ్మెనూరు గెలిపించుకుంటాం. రాని పక్షాన కానీ ఎమ్మెనూరులో భారతీయ జనతా పార్టీని గెలిచేదానికి మేము పూర్తి పోరాటం చేస్తామని చెప్పి, మేము జెండా ఎగిరేదానికి ప్రతి ఒక్క కార్యకర్త కట్టుబడి పనిచేస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను.